ఇది చాలా ఆర్గనైజ్ ఫ్రాడ్ అని తెలిసినది. కేవలం డెత్ సర్టిఫికేట్ కాకుండా ఫ్యామిలీ సర్టిఫికేట్ కూడా అదే కూడా వాళ్ళు బోగస్ సృష్టించారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి సర్టిఫైడ్ కాపీ తీసుకున్నారు. ఈ లడ్డూ ద్వారా ఆ భూమి సంజయ్ సింగ్ ఆ వ్యక్తికి వాళ్ళు 8 lakhs రూపీస్లో అమ్మారు. అక్కడి నుంచి సంజయ్ సింగ్ సెల్ డీడ్ చేసి కొనడం జరిగినాయి. మనము ఏదైనా ప్రాపర్టీ కొంటున్నప్పుడు ఏంటంటే సర్టిఫైడ్ కాపీ అంటేనే మనం డౌట్ పడాలి. ఒరిజినల్ సర్టిఫికేట్ పోయింది అని చెప్పేసి పోలీస్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటుంది, క్లియర్ పోలీసు మిస్సింగ్ సర్టిఫికేట్, మిస్సింగ్ డాక్యుమెంట్. ప్రాపర్టీ వచ్చేసి మదర్ పేరు మీద ఉంది. మరి మదర్ పేరు మీద ఉన్నప్పుడు మదర్ చనిపోయిన తర్వాత మళ్ళీ లీగల్ హెయిర్ ఉండాలి, అంటే ఈయననే హోల్ అండ్ సోల్ లీగల్ హెయిర్ అని చెప్పేసి ఉండాలి. కానీ అలాంటిది లేకుండా పాత లీగల్ హెయిర్ సర్టిఫికేట్ మీదనే ఇది రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. నన్ను నా వైఫ్ని చచ్చిపోయినట్టు డెత్ సర్టిఫికేట్ చూడగానే షాకింగ్ ఉండే. ప్లాట్ అక్కడ ఉంటుంది, దాని బ్యాక్ సైడ్ ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇది ప్లాట్ చూస్తూనే ఉంటుంది, బట్ పేపర్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఈ బ్యాక్ సైడ్ ఎట్లా, వాట్ ఈస్ ది స్కామ్ గోయింగ్ ఆన్ మనకు తెలియదు. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ది పోలీస్ డిపార్ట్మెంట్, కమిషనర్ సార్.